శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 81 అన్నమాట. 11th చాప్టర్ అయిన విశ్వరూప సందర్శన యోగంలో మనం ఇప్పుడు 7వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. చరాచరములతో కూడిన జగత్తు అనుక్షణము మనకు కనిపించుచు నివసించుచునే ఉన్నది. దానిని గూర్చిన అన్ని విషయములను అనిపించుచునే ఉన్నవి. దేనికది వేరుగా గోచరించుచున్నది గాని వానిలోని ఏకత్వము అందుటలేదు. దానిని భావింపకపోవుటయే కారణము. భావింపకపోవుట ఎట్లు జరుగుచున్నది? భావింపవలెనని అనిపించుటలేదు కనుక. ఈ అనిపించుట ఎవనికిని లొంగుబాటులో ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు అనిపించుట ప్రారంభమగును. దానినే అనుగ్రహము అందురు. దానివలన చరాచరములన్నీ ఏకస్థలములుగా తెలియను. చిత్రకారుడు చిత్రించిన ఒకే బొమ్మలోని వివిధ భాగములుగా తెలియను. అట్టి ఏకత్వమే నా దేహము. అందున్న నేను విశ్వరూపుడను. అట్టి నా దేహమున చూడదగిన వానినన్నిటినీ చూడుమని శ్రీకృష్ణుడు అనుగ్రహించుచున్నాడు. ఇతరములను ఏమేమి చూడదలచితివో వానినన్నిటినీ నాయందు చూడుమని ఉపదేశము. అనితరము లేక అనన్యమైన దృష్టియే దివ్య దృష్టి. అదియే స్వచక్షుస్సు. అట్టి నా దృష్టితో చూచినప్పుడు మాత్రమే విశ్వరూపమును చూడగలవు. నీ స్వచక్షువులతో చూచినప్పుడు చూడలేవు. జీవుల దృష్టి మరి ఒక వస్తువును చూచుటకు సదుపాయముగా ఏర్పడినదే కానీ తన్ను తాను చూచుకొనలేదు. కన్నులు ఇంకొక వస్తువునే చూడగలవు. చెవులు ఇంకొక దానినే వినగలవు. మనస్సు తనకన్నా వేరుగా ఉన్న భావములను మాత్రమే ఊహింపగలదు. దివ్య దృష్టిలో ఇవన్నీ అప్రయత్నముగా అంతర్ముఖములగును. అనగా లోపలికి వెళ్ళిపోవుట కాదు, అన్నిటియందున్న తనను భావించి చూడగలుగుట. ఈ దృష్టియే ఈశ్వర దృష్టి లేక ఐశ్వర్యము. దీనినే ఐశ్వర్యము అని కూడా అందురు. 7-8 శ్లోకాలు అయిపోయినాయి. అట్టి దృష్టితో దర్శింపుమని ఉపదేశించుచునే కృష్ణుడు ఆ దృష్టిని అర్జునునకు ప్రసాదించెను. అతడు యోగ విద్యకు ఈశ్వరుడు కనుక ప్రసాదింపగలిగెను. యోగేశ్వరుడనగా యోగమునకు ఈశ్వరుడు. యోగీశ్వరుడనగా యోగులలో గొప్పవారు. వారు తమ యోగశక్తిచే విశ్వరూపమును దర్శింపగలుగుదురు గాని ఇతరులకు దర్శింప చేయలేరు. వారి దృష్టిలో ఇతరులుగా ఉండిపోవుటయే దీనికి కారణము. తాను యోగసిద్ధి పొందవలనని కోరువాడు ఆత్మోద్ధరణకై పాటుపడును. ఇతరులను గూర్చిన దృష్టిని తగ్గించుకొనును. యోగమునకు ఇది పరమావధి కాదు. ఇతరులను చూడక అంతర్యామిని చూచువాడు యోగీశ్వరుడు. అంతర్యామిని తనకన్నా ఇతరముగా చూడక తాను వెలుగునందు లయమై తానుగా ఉన్నవాడు మాత్రమే యోగేశ్వరుడు. అట్టివారు పుట్టుక చేత దిగివత్తురు లేక సాధన చేత ఏర్పడుదురు. వారు మాత్రమే ప్రదర్శించుటకు సమర్థులు. మిగిలిన వారు తమ దృష్టిలో పరిపూర్ణులై దర్శించుటకు మాత్రమే సమర్థులు. 9వ శ్లోకం అయిపోయింది. యోగేశ్వరుడైన కృష్ణుడు పార్థునకు తన ఈ విశ్వరూపమును దర్శనమొసగెను. అందు అనేక ముఖములు, కన్నులు, అనేక దివ్యాభరణములు, యుద్ధమునకై ఎత్తిన అనేక దివ్యాయుధములు కనిపించుచుండును. అనగా లోకమున గల సమస్త జీవుల ముఖములు ఒక్కనివిగానే కనిపించును. అట్లే కన్నులు మొదలైనవి. యుద్ధమునకై ఇరుపక్షముల వారును సంసిద్ధులై సేనలు ఆయుధములతో నిలబడి ఉండగా ఒక్కడే ఇన్ని రూపములతో ఆయుధముల నెత్తి నిలబడెను అని తెలిసెను. అట్లే ఆ విశ్వరూపుడు దివ్య మాల్యములను, విలువైన దివ్య వస్త్రములను ధరించిన దివ్యమాల్యములను, విలువైన దివ్య వస్త్రములను ధరించిన రూపములతోనూ, దివ్యగంధములను అలంకరించుకొనిన రూపముతోనూ కనపడను. యుద్ధభూమిలో వీరోచితములైన గంధ మాల్యాభరణములను ధరించిన రూపములన్నీ వానివే అని తెలిసెను. ఇట్లు ఒక్కడే ఇన్ని రూపములతో బహుముఖములతోడి అనంత రూపమై దర్శనమిచ్చుట మహాశ్చర్యకరముగా ఉండును. 10-11 శ్లోకాలు అయిపోయినాయి.
ఆకాశమున మిట్ట మధ్యాహ్నపు సూర్యుని కిరణముల వంక కన్నెత్తి చూడగలమా? అట్టి సూర్యులు 1000 మంది ఒకేమారు మధ్యాహ్నమున ప్రకాశించినచో ఎట్లుండునో ఆ విశ్వరూపం అట్లుండెను. ఇచట చెప్పుచున్నవాడు సంజయుడు, వినుచున్నవాడు ధృతరాష్ట్రుడు. పుట్టు గ్రుడ్డివానికి 1000 మంది సూర్యుల ప్రకాశముతో పోల్చి చెప్పుట ఒక చిన్న ఎగతాళి. విశ్వరూపము యొక్క అనుభవమును గూర్చి నీకు చెప్పినను తెలియదని హెచ్చరిక. దానిని కన్నులతో చూడదలచినచో ధృతరాష్ట్రునికి ఎంత సాధ్యమో మిగిలిన వారికి కూడా అంతే సాధ్యము అని ధ్వని. కనుకనే దివ్య దృష్టితో దర్శించుట చెప్పబడినది. 12వ శ్లోకం అయిపోయింది. విశ్వమంతయు అనేక విధములుగా విభజింపబడి ఉన్నది కదా. భూమి, ఆకాశము, పర్వతములు, నదులు, వృక్షములు, రథములు, గుర్రములు, మనుష్యులు, అందు సారథులు, రధికులు, అతిరథులు, మహామహులు, ఎవరికి వారే వేరు వేరు. ఈ భేదము లేనిచో జగత్తు కనపడదు. దివ్య దృష్టి లేనిచో అందలి విశ్వరూపుడు కనిపించడు. కనుక అర్జునునకు అన్నియు ఒక్కని శరీరమునందలి భాగములుగానే కనిపించెను. అతనికి విశ్వము యొక్క భిన్నత్వము, దేవుని అందేకత్వము ఒకే కాలమున కనిపించుచున్నది. ఆ దృశ్యమును అనుభవించి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. దేహమునందలి రోమములు గగుర్పాటుతో నిలబడెను. అట్టి అనుభూతినతడు పొందుటకదే మొదలు. కనుక తాను పొందిన విశ్వరూపానుభూతిని తన మనస్సున ఇముడ్చుకొనలేకపోయెను. ఆశ్చర్యముతో శిరస్సు వంచి నమస్కరించెను. ఈ నమస్కరించుట తన చుట్టూనున్న సకల చరాచర జగత్తులోని అంతర్యామి అయిన ఒక్కనికే. అట్లు నమస్కరించి అంజలి ఘటించి ఆ విశ్వరూపముని ఈ విధముగా స్తుతించెను. 13, 14 శ్లోకాలు అయిపోయినాయి. విశ్వరూపుడు అని ఇక్కడ హెడ్డింగ్ అన్నమాట. ఒకరు ఇంకొకరి వంక చూచుచూ వ్యవహరించుచున్నప్పుడు తల, మొగము, జుట్టు, చేతులు, కాళ్ళు, ధరించిన దుస్తులు సమాహారముగా ఏర్పడి ఒక ఆకారము కనిపించును. ఇది భౌతిక దృష్టికి కనిపించునట్టి భౌతిక ఆకారము. కొందరికి ఎదుటివారి వేషభాషలలోని వికారములు గోచరించి పరిశీలనకు లక్ష్యములగును. సంభాషణలలో కొందరికి ఎదుటివారి కన్నులే పత్తికాయల వలె కనిపింపగా మరికొందరికి ఆ కన్నులలో నుండి చూపులు పొడచూపును. ఇంకను కొందరికి ఆ చూపుల ప్రవాహమునకు మూలమైన భావోత్పత్తి స్థానము గోచరించును. ఈ విభేదములన్నీ గమనించువాని మెలకువను బట్టి ఏర్పడును. తాను ఏ లోకమున ఉండి గమనింపగల అర్హత కలవాడో ఆ లోకములు ఎదుటివారిలో కనిపించును. యోగదృష్టి యందు సిద్ధుడై చూచుచున్నప్పుడు ఎదుటివారిలోని ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ప్రాణగతులు అందలి శృతులలో, అపశృతులలో మడతలుగా ఇమిడి ఉన్న భూత భవిష్యద్వర్తమానముల మొగ్గల రేఖలు దృష్టికి అందును. ఋషి దృష్టి అలవడిన వారికి ఎదుటివారిలో శీర్షమందుగల సృజనాత్మక లోకములు, హృదయమందలి స్వయంభువుగా వర్తించు జీవుడు, వెన్నెముక ద్వారమున ప్రవహించు జీవస్రవంతులు గోచరింపక మానవు. సమాధి, ధ్యానము, ధారణము అను వాని సంయమము సిద్ధించిన వానికి ఎదుటివానిలోని దేహమందలి పంచభూతములు, సప్తధాతువులు, ఇంద్రియములు, మనస్సు మున్నగు పిండాండమందలి ఏకత్వములోని నానాత్వము గోచరించును. అంతటితో ఆగక ఈ సృష్టి అంతయు సర్వాంతర్యామిత్వమునందు జీవుల వ్యూహములుగా వర్తించుచున్నదని దర్శనమిచ్చును. అట్టి దృష్టియే దివ్యదృష్టి. దివ్యదృష్టి అనుగ్రహింపబడిన వానికి జీవ వ్యూహమంతయు అంతర్యామి వ్యూహమే గాని వేరు కాదు. అతనికి జీవుడనగా విశ్వరూపము ధరించిన దేవుడు. ఈ దృష్టితో చూచుచున్న అర్జునుడు కృష్ణుని చూచి, దేవా, నీ దేహమున సర్వదేవతలను చూచుచున్నాను. సమస్త జీవరాశులను తమ తమ వైశిష్ట్యముతో సంఘములుగా ఏర్పడిన వైభవము చూచుచున్నాను అనుటలో ఆశ్చర్యమేమున్నది? ఈ సృష్టి అందలి ప్రతి పరమాణువు నందును పదార్థ ధర్మములు, ప్రాణ ప్రవృత్తులు, ఇంద్రియ గుణములు మున్నగునవన్నీ క్రమము తప్పక వర్తించుచున్నవి. ఈ క్రమమున నడిపించు ప్రజ్ఞలు సృష్టిలో ఇమిడి ఉన్నవి అని అంగీకరించుట భౌతికవాదికి కూడా తప్పనిసరి అగును. ఉప్పు ఉప్పగా ఉండును, చక్కెర తీయగా ఉండును, అట్లుండుట అందలే అంతర్యామికే తెలియక వర్తించుచున్నదనుట వెరితనము.
ఈ ధర్మములన్నీ తప్పకుండా సృష్టిలో వర్తించుచుండుట సత్యము. ఇదే సత్యలోకము. దానికి అధిపతియగు చైతన్యము యొక్క మెలకువయే సృష్టికర్త. వానినే బ్రహ్మ అందురు. వాని ఎందే ఈ దేవతలనబడు ప్రజ్ఞలందరూ కొలువు తీర్చి ఉన్నారు. వారితో కూడిన ఈ బ్రహ్మ ఒక్కమారు గోచరించుచు ఒకమారు విస్మృతిలోనికి మాయమగుచుండును. గోచరించుటయే సృష్టి, విస్మృతి చెందుటయే లయము. సృష్టికర్త యొక్క అస్తిత్వము, నాస్తిత్వము సృష్టి జీవులకే గాని సృష్టికర్తకు కాదు. కనుక ఈ జీవులలోని సృష్టికర్తయే బ్రహ్మ, వారికి అతీతుడే నారాయణుడు. మెలకువ విస్మృతి అనబడునవి విచ్చుకొనుట, ముడుచుకొనుట. ఈ రెండు లక్షణములే సృష్టికి అహోరాత్రములు. వాని శోభయే సృష్టి కమలము. అందు ఆసీనుడైన సృష్టికర్తయే కమలాసనుడు. అందు నిర్నిమేష దృష్టులై వర్తించుచున్న దేహేంద్రియాది ధర్మ ప్రవర్తకులైన మూర్తులే ఋషీంద్రులు. ఈ ఋషులలో ప్రజ్ఞల ప్రకాశమును కలిగించు సూర్య చంద్రాత్మకులైన వెలుగులే సూర్య చంద్ర వంశముల రాజర్షులు. సత్యలోకమున ధర్మ ప్రవర్తనము చేయువారే దేవర్షులు. ఈ విజ్ఞానమును జీవుల మనస్సులకు తగుమాత్రముగా బోధపరచువారే బ్రహ్మర్షులు. వీరందరూ ప్రవర్తించుటకు ఒక వైశాల్యము కావలను. అదియే తెరవంటి అవ్యక్తమగు కాలము. అందేర్పడు మార్పులే వ్యక్తమగు కాలము. ఈ మార్పుల కార్యకారణ నిశ్రేణికల కదలికయే దివ్య సర్పముల అస్తిత్వము. ఈ సర్పములు చక్కగా పడగలు విప్పి ఈ దేవతల వెనుక నిలబడి ఉన్నవి. వీని దర్శనమే అర్జునునకు కలిగింపబడిన దివ్య దృష్టి. 15వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 81 కూడా పూర్తయిపోయింది.